పోలవరం ఏజెన్సీలోని గౌరీదేవిపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో వెలుగు చూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భద్రత కల్పించాల్సిన వార్డెన్ వారితోనే హాస్టల్ మరమ్మతు పనులు చేయించాడు. ఎండలో ఇసుక, సిమెంట్ మోయిస్తూ పనులు చేయించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనతో ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమంపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చదువు కోసం తమ పిల్లలను హాస్టల్కి పంపిస్తే ఇలాంటి పనులు చేయించడం ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పూర్తి దుస్తులు కూడా లేకుండా మండు టెండలో పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చదువుకోవలసిన పిల్లలతో వెట్టి చాకరీ చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇదే హాస్టల్లో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులను ప్రభుత్వ హాస్టల్లో ఉన్నట్టు నమోదు చేసి వారి పేర్లతో బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వారి పేర్లపై ప్రభుత్వం అందించే ఆహార సామగ్రి, యూనిఫామ్లు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.